guys, this is Lekha. Welcome to my channel. ఈ రోజు ట్రావెల్ వ్లాగ్. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జైపూర్. యాక్చువల్లీ నేను గుజరాత్ ట్రావెల్స్ బస్ బుక్ చేశాను, ట్రైన్ బుక్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ గెట్ ద టికెట్స్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇట్స్ డిలేడ్ సమ్ వాట్. సో లెట్స్ సీ. A few moments later. ఫోర్ ఓ క్లాక్ వచ్చామండి ఇక్కడికి. 4 o'clockకి బస్సు అన్నారు, మరి స్టాపింగ్ చూస్తే 4:30కి అన్నారు. తర్వాత హాఫ్ అన్ అవర్ 5, 6:30 అవుతుంది, బస్సు ఇంకా రాలేదు. ఏదో భారత్ బంద్ వచ్చింది, ఓకే ఫైన్. బట్ గోల్బీబులో దీన్ని బుక్ చేసినప్పుడు వాళ్ళు డిస్క్రిప్షన్లో అలానే ఇచ్చారు, వోల్వో మల్టీ యాక్సిల్ అని. ఇట్స్ ఓకే. అసలు ఏం జర్నీ అండి బాబు. అక్కడ ఆల్రెడీ 2 hours డిలే అయింది అనుకుంటే, హాఫ్ అన్ అవర్ తర్వాత హర్యానా పోలీస్ స్టాప్ చేసి బస్ని ఒక 2-3 hours సీజ్ చేశారు. వదలమంటే వదలమని పట్టినారు. వేరే బస్సు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటుంది అన్నారు, బట్ ఓనర్ వచ్చి కొంచెం సెటిల్ చేసి 3 hours తర్వాత మేము ఎలానో అలా స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2 hours తర్వాత ఇక్కడ హైవేలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగినాము. ఎస్టర్డే 9:30కి మేము రీచ్ అవ్వాల్సింది ఆల్రెడీ జైపూర్లో. ఇప్పుడు 2:30 AM అవుతుంది. స్టిల్ వీఆర్ ఇన్ ద మిడ్వే. ఈ హోటల్ బయట కూర్చోడానికి కూడా బాగా ప్లేస్ చేసినారు, టేబుల్స్ అన్నీ. నైస్ హోటల్, బాగుంది అంతా. వాష్రూమ్స్ కూడా అంతా క్లీన్, అంతా బాగానే ఉంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మిడ్వే, అది 2:30 AMలో. ఇప్పుడు ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. చలో లెట్స్ గో. ఇప్పుడే రీచ్ జైపూర్. 5 AM అవుతుంది మార్నింగ్. ఇప్పుడే హోటల్ చెకింగ్ చేశాను. ఇది చాలా చీప్ హోటల్, బట్ చాలా కోజీ హోటల్, రాజ్పుతానా డైరీస్. ఓకే, అండ్ చాలా టైర్డ్ అయిపోయాను, పడుకోవాలి. టుమారో జైపూర్ సైట్ సీయింగ్. ఓకే, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జైపూర్ సైట్ సీయింగ్ చూడడానికి వెళ్తున్నాను. సో టాక్సీ కోసం వెయిట్ చేస్తుంటే, సో టాక్సీ డ్రైవర్ వచ్చేస్తున్నాడు. కమ్ ఆన్, లెట్స్ మీట్ హిమ్. हेलो, हाय भैया. हाय. आपके बारे में कुछ बोलो. यस, आई एम अब्दुल. आई लिव इन जयपुर. टुडे आई शो जयपुर साइट सीन. ఈ 2 రోజులు మాతో పాటు ఈయన ఉంటారు జైపూర్ చూపించడానికి. ఓకే, లెట్స్ గో. మొత్తానికి స్టార్ట్ చేశానండి జైపూర్ సైట్ సీయింగ్. జైపూర్ ఏదో టౌన్ అనుకున్నాను, కానీ ఇంత పెద్ద సిటీ అనుకోలేదు. ఇట్స్ అ వెరీ బిగ్ అండ్ నైస్ సిటీ. మా
డ్రైవర్ అంకుల్ మాకు గైడ్ కూడా. జైపూర్ గురించి మొత్తం ఆయననే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటే ఒకే ఒక ప్రాబ్లం, మాస్క్ పెట్టుకో అని చెప్తూనే ఉండేవారు. వెళ్ళే దారిలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూసాం. అందులో ఈ రాజ్ మందిర్ సినిమా హాల్ ఒకటి. ఇది వరల్డ్లో టాప్ 10 ఎంజాయబుల్ థియేటర్స్లో ఒకటి. ఇక్కడ ఫస్ట్ ఆడిన సినిమా హేమమాలిని ధర్మేందర్ నటించిన చెరాస్ మూవీ. ఇప్పుడు వచ్చేసామండి మన ఫస్ట్ ప్లేస్కి, ఆల్బర్ట్ మ్యూజియంకి. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. ఆల్బర్ట్ మ్యూజియం జస్ట్ ఒక మ్యూజియమే కాదండి, దీని ఆర్కిటెక్చర్ ఒక అద్భుతం. దీన్ని 1887లో రాజా రామ్ సింగ్ బిల్డ్ చేశారు. దీన్ని ఒక టౌన్ హాల్ లాగా చేద్దాం అనుకున్నారు, కానీ నెక్స్ట్ వచ్చిన మహారాజా మాధవ్ సింగ్ సెకండ్ దీన్ని మ్యూజియంగా మార్చారు. మరియు ఆ కాలంలో ఉపయోగించిన ఆయుధాలు, ఆభరణాలు, సంగీత పరికరాలను అందంగా అలంకరించి ఉంచారు. ఆల్బర్ట్ మ్యూజియంలో రియల్ మమ్మీ ఉంది. దిస్ ఇస్ రియల్ మమ్మీ. ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ అనుకున్నాను, రియలే. మొత్తం జైపూర్ చరిత్రను వారు ఆల్బర్ట్ హాల్లో నిల్వ చేశారు. అందుకేనేమో నేను హోటల్ నుండి మ్యూజియంలోకి మాత్రమే కాదు, జైపూర్ చరిత్రలోకి నడిచాను. అక్కడ నుండి మేము ఎంటర్ అయ్యాం పింక్ సిటీలోకి. ఇక్కడ అన్ని పింకే. హోటల్ నుండి బ్యాంక్స్ వరకు, స్కూల్స్ నుంచి కాలేజెస్ వరకు అన్ని పింక్ కలరే. ఇప్పుడు మనం వచ్చేసాం పింక్ సిటీ, ద ఫస్ట్ ప్లాంట్ సిటీ ఇన్ ఇండియా. ఇక్కడ 17,000 షాప్స్ ఉన్నాయండి, చాలా పెద్ద ఏరియా. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ హవా మహల్. ఈ హవా మహల్ని ఎందుకు నిర్మించారంటే ఆ కాలంలో ఇక్కడ పరేడ్ జరిగేదండి. ప్యాలెస్లో మహిళలు బయటికి రాకుండా ప్యాలెస్లో నుంచే ఈ పరేడ్ని చూడడానికి ఈ హవా మహల్ని నిర్మించారు. ఇందులో 953 విండోస్ ఉన్నాయంట అండి. చాలా బ్యూటిఫుల్ కదా. పింక్ పింక్. ఇప్పుడు మనం విండ్ వ్యూ కెఫేలో ఉన్నామండి. ఈ కెఫే ఎందుకు తీసుకున్నానంటే ఈ హవా మహల్ వ్యూ కోసం. ఇక్కడ వెనకాల హవా మహల్ వ్యూతో పాటు హిల్స్ వ్యూ కూడా దొరుకుతుంది. మెన్యూలో ప్రైస్ చూసాక కళ్ళు తిరిగాయి. దాన్ని నేను ఫొటోస్, వీడియోస్ తీసుకొని కంపెన్సేట్ చేసేసుకున్నా. నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్ నా వెనుకల మా కోసం ఎదురు చూస్తూ ఉంది. నెక్స్ట్ డెస్టినేషన్ జైపూర్ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో. వెళ్ళే దారిలో అబ్దుల్ అంకుల్ మాకు మొత్తం ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మా డెస్టినేషన్ అదో దూరం నుంచే కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ పర్ హెడ్ 50 రూపీస్. నేను లేజీ కాబట్టి వెహికల్కి కూడా 100 పే చేసి
లోపలికి తీసుకెళ్ళా. ఫోర్ట్ చాలా పెద్దది. ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ ద్వారంలోకి మేము వెళ్ళాం. పైకి వెళ్తుండగా నేను 2 ఫ్లాగ్స్ ఎగురుతూ చూశాను. అబ్దుల్ అంకుల్ చెప్పారు, పెద్ద ఫ్లాగ్ సింబలైజెస్ ఫోర్ట్కి టెంపుల్ అండ్ చిన్న ఫ్లాగ్ జైపూర్ రాజా ఇప్పుడు జైపూర్లోనే ఉన్నారని అర్థం. ఇప్పుడు వచ్చేసాం మన నెక్స్ట్ ప్లేస్కి, జైగఢ్ ఫోర్ట్. ఇక్కడ నుంచి మీకు జైపూర్ మొత్తం సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అండ్ జల్ మహల్ కూడా సెంటర్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటో చెప్పనా, రండి చూపిస్తా. చూడండి, ఇదే నేను చెప్పిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ప్రపంచంలోని అతిపెద్ద ఫిరంగి. అండ్ ఇందులో 50 kg బుల్లెట్ క్యారీ అవుతుంది అండ్ 44 kilometers దీని రేంజ్. దీన్ని ఒకసారి ఉపయోగించారు. అలా ట్రిగర్ చేసినప్పుడు 2 వ్యక్తులు ఎవరైతే దీన్ని ట్రిగర్ చేశారో వాళ్ళు సరిగా ప్రికాషన్స్ తీసుకున్నట్టు లేరు. దీన్ని ట్రిగర్ చేసి వెళ్ళి కెనాల్లో వాళ్ళు డిప్ అయ్యి, దే ట్రై టు ప్రొటెక్ట్ దర్ ఇయర్స్, బట్ అయినా కూడా దీని సౌండ్ వల్ల వాళ్ళ ఎడ్రం పగిలి వాళ్ళు చనిపోయినారని ఇక్కడ అందరు చెప్తూ ఉంటారు. అండ్ సో పవర్ఫుల్. ఇప్పుడు మేము ఫోర్ట్కి లెఫ్ట్ ద్వారంలోకి వెళ్ళాం. అక్కడ ఒక మ్యూజియం ఉంది. మ్యూజియం వాచ్మ్యాన్ మాకు గైడ్ లాగా మొత్తం మ్యూజియంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్లారు. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆ కాలం నాటి కత్తులు, కటార్లు, గన్సే కాదు, ఆ కాలంలోనే 6 బుల్లెట్లు ఒకేసారి ఫైర్ చేసే కెపాసిటీ ఉన్న మెషిన్ గన్లు, పొటాషియంతో తయారు చేసిన టైం బాంబులు. మ్యూజియం నుంచి మేము ఇక్కడ ఆర్మీ అసెంబ్లీ ఏరియాకు వచ్చాం. పురుషులకు, మహిళలకు వేర్వేరు అసెంబ్లీలున్నాయి. ఇదేనండి పప్పెట్ షో. ఇక్కడ రాజారాణి టైంపాస్ చేస్తుంటారు ఇలా చూస్తూ, అండ్ ఈయన మన కోసం సాంగ్ ప్లే చేస్తారు. ఓకే, రకరకాల పప్పెట్ షోస్ చూసి ఎంజాయ్ చేశాం. అక్కడ నుండి రాజుగారి నివాస గృహానికి వెళ్ళాం. ఇది టెర్రస్ ఏరియా అండి. రాజా ఇక్కడ టైంపాస్ చేసేవాడు ఈవినింగ్ టైమ్స్ అలా అంతా. ఈ జైగఢ్ ఫోర్ట్లో నాకు నచ్చిన బెస్ట్ వ్యూ అండి. మొత్తం ఇక్కడ అమర్ విలేజ్ ఉంది అండ్ ఇక్కడ లేక్స్ ఉంది అండ్ హిల్స్, బెస్ట్ వ్యూ అండ్ కూల్ కూల్ హవా బీ.
అదేనండి అంబర్ ఫోర్ట్. అక్కడ జోతో అక్బర్ మ్యారేజ్ జరిగిందంట 15th centuryలో. చాలా బాగుంది కదా. రేపు వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది ఆ కాలంలో సీరియస్ మిలిటరీ డిస్కషన్ జరిగే ఏరియా. నాకు చూడగానే ఆనందంతో డాన్స్ చేయాలనిపించింది. ఫ్రమ్ జైగఢ్ ఫోర్ట్ వి స్టార్టెడ్ టు నాగఢ్ ఫోర్ట్. ఈ రోజుటి లాస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు నాగర్ ఫోర్ట్ పైన ఉన్నామండి. ఈ నాగర్ ఫోర్ట్ నుంచి మొత్తం జైపూర్ మొత్తం కనిపిస్తుంది వ్యూ అంతా. అండ్ ఇక్కడ స్పెషల్లీ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ సెటింగ్ డౌన్. సో నైస్. నాగర్ ఫోర్ట్లో వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ వ్యాక్స్ మ్యూజియం అండ్ షీష్ మహల్. ఆల్రెడీ లేట్ అయిపోయాము. ఇట్స్ అబౌట్ టు క్లోజ్, సో వీ వర్ రన్నింగ్. నాగర్ ఫోర్ట్ అయిపోయిందండి, చాలా అలసిపోయినాం. ఇందాక వ్యాక్స్ మ్యూజియం వెళ్ళాను. ఇట్స్ వాజ్ గ్రేట్ యాక్చువల్లీ, బట్ అక్కడ ఫొటోస్ అలా లేదు. ఇక్కడ ఇది 10 మహల్ అంటారంట దీన్ని. 1 for రాజా అండ్ 9 రాణీస్. ఓకే, సో టోటల్ 10 మహల్. అండ్ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. రాజుకి రాణులంటే చాలా ప్రేమ. ఆ విషయం మహల్ అందాన్ని చూస్తే అర్థమవుతుంది. కానీ ఒక్క రాణి అయితే ఓకే, 9 రాణులంట. ఆ విషయం ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు గొడవలు లేకుండా ఎలా ఉన్నారో ఏమో ఒకే దగ్గర. అసలు నా దగ్గర ఒక రాజు ఉంటే ఆ రాజుకు నేనొక్కదాన్నే రాణి. ఈ మహల్లో 2 ఫ్లోర్లు ఉన్నాయి. పైన ఫ్లోర్ వింటర్ కోసం, కింద ఫ్లోర్ సమ్మర్ కోసం. ఈ మహల్లోని గదులు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయట. రాజు రాజ్యంలో లేనప్పుడు వీరు ఒకరినొకరు కలిసేవారట. రాజు ఉన్నప్పుడు వారి వారి నివాసంలో ఉండేవారు. అబ్బా, ఈ మహల్ చాలా కన్ఫ్యూజింగ్ ఉందండి. ఎన్ని టన్నల్స్, ఎన్ని రూమ్స్, ఎన్ని టర్నింగ్స్. అసలు ఆ రాజాకి ఏ గదిలో ఏ రానిందో, అసలు ఆయన ఏ గదికి వెళ్తున్నాడో ఎలా తెలుసుకుంటున్నాడో. ఓ మై గాడ్, అది రాజా అంటే మేబీ. ఓ గాడ్, సో కన్ఫ్యూజింగ్. లాస్ట్ ప్లేస్ నాగర్ ఫ్లోర్ట్లో నేను చూసింది టెర్రస్. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. మొత్తం జైపూర్ సిటీ అంతా లైట్స్తో ఉంది. అమ్మయ్యా, ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ జైపూర్ సైట్ సీయింగ్ ఎలాగోనో అలా అయిపోయిందండి. ఇట్ వాస్ గుడ్. అండ్ ఐ కేమ్ టు హోటల్ నిర్వాణ ప్యాలెస్. ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈ హోటల్ మొత్తం ఆర్కిటెక్చర్ రాజస్థానీ థీమ్లో ఉంటుంది. ఎస్టర్డే రూమ్ కన్నా ఇది కొంచెం చిన్నగానే ఉంది, బట్ వ్యూ అండ్ బయట స్విమ్మింగ్ పూల్ వ్యూ చాలా బాగుంటుంది. మీకు కూడా చూపిస్తాను. సో మీకు కూడా నచ్చింది కదా ఈ ప్యాలెస్, ఈ నిర్వాణ ప్యాలెస్. ఇప్పుడైతే బాగా టైర్డ్గా ఉన్నాను. డిన్నర్ ఆర్డర్ చేసి మంచి కాఫీ తాగి అండ్ నైట్ అవుట్.